కాశీ పాపాలను కడిగేసే పవిత్ర క్షేత్రం. కాని ఈ నగరంలో ఉన్నాయో రహస్య ద్వారాలు. ఆ ద్వారాల సంరక్షణకర్తే కాలభైరవుడు. ఈరోజు మనం తెలుసుకుందాం కాలభైరవుని శక్తి, రహస్య గేట్ల మహత్యం మరియు ఈ ద్వారాల వెనుక ఉన్న సనాతన ధర్మ బోధనలు. కాలభైరవుడు ఎవరు? శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడు కాలాన్ని మించిన శక్తి. బ్రహ్మదేవుని గర్వాన్ని కుదిస్తూ అతని 5వ తల త్రించాడని పురాణగాథ చెబుతుంది. ఈ రూపానికి ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది: కాశీలో ప్రవేశించే మరియు బయటకు వెళ్లే జీవుల కర్మ తాళాలు సంరక్షించడం. కాలభైరవుని ద్వారాలు అంటే ఏమిటి? కాశీలో 8 భైరవ ద్వారాలు ఉన్నాయని చెప్పబడుతుంది. ఇవి జన్మ, మరణ, పునర్జన్మ, పాపక్షాళన, మోక్ష ప్రాప్తి వంటి మార్గాల. ప్రతి ద్వారం ఒక ప్రత్యేక భైరవ రూపానికి సంబంధించినది. ఈ ద్వారాలు అనుచితంగా అందుబాటులో ఉండవు. కొన్ని ఆత్మ తపస్సు, ధర్మాచరణ, జ్ఞాన సాధనతో మాత్రమే అనుభవించదగినవి. ప్రత్యక్షంగా వీటి గురించి ఏముంది? మనస్సాక్షిగా మాత్రమే వీటిని గమనించగలం అంటారు. కాశీలోని ప్రధానమైన కాలభైరవ మందిరం దగ్గర అనేక యోగులు ధ్యానంలో ఈ మార్గాల్ని తిలకించారని పండితులు చెబుతారు. ఇవి ఫిజికల్ ద్వారాలు కాకపోయినా ఆధ్యాత్మిక మార్గాలు. కాలభైరవుని రహస్య ద్వారాలు మనలోనే ఉన్నాయి. అవి తెరుచుకునేది ధర్మాచరణ ద్వారానే. మన పాపాలను కడగడం కాదు, మన స్వధర్మాన్ని గుర్తించడం కోసం భైరవుని ఆశీర్వాదం తీసుకుందాం.